హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 11th ఆగస్ట్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన చాలా తరపు నుండి వస్తున్న పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, అడిషనల్ జీకే వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. అండ్ నేను ఆల్రెడీ ఈవినింగ్ కామన్వెల్త్ గేమ్స్ 2022కి సంబంధించిన ఎవరెవరికి ఏ మెడల్స్ వచ్చాయి మన ఇండియాకి సంబంధించి అనేది నేను వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ ఎవరికైనా పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే మన దగ్గర 2021 జనవరి నుండి 2022 జూలై వరకు కూడా కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ ఉన్నాయి. రీసెంట్గా చాలా ఎగ్జామ్స్లో మన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ అవుతున్నాయి. అండ్ మనం ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాము. 12 నెలలకి ఎవరికైనా సరే, 12 నెలలు ఎప్పటి నుండి, జనవరి నుండి జూలైలో ఈ మధ్యలో 12 నెలలు ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం 200 రూపాయలేనండి. గుర్తుపెట్టుకోండి, 12 నెలలకు మాత్రమే. అలా అని జనవరి నుండి జూలై వరకు అనుకోకండి. నేను ఈ రెండు సంవత్సరాల మధ్యలో ఏదైనా 12 నెలలది 200 రూపాయలు. ఒకవేళ మీకు ఒకే నెల కావాలనుకుంటే 25 రూపాయలు. మీరు ఇవి ఎలా పొందొచ్చు అంటే, ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఉందో, పేటిఎం నెంబర్ ఉందో, దీనికి మీకు 200 రూపాయల ఆఫర్ది కావాలా, కేవలం ఒక మంత్దే కావాలనేది మీరు చూస్ చేసుకొని దీనికి మనీ సెండ్ చేస్తే, ఆ సెండ్ చేసిన మనీని స్క్రీన్ షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించి మీకు ఎప్పటి నుండి ఎప్పటికి కావాలో అక్కడ మెన్షన్ చేస్తే మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పెర్ మంత్ 25 రూపీస్. అండ్ ఒకవేళ మీకు 12 నెలలది కావాలనుకుంటే 200 రూపాయలు. అండ్ మన దగ్గర 2021 జనవరి నుండి 2022 జూలై వరకు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దాన్నే మనం ఇస్రో అని పిలుస్తాము. అండ్ ఇస్రో స్పార్క్ అనే, గుర్తుపెట్టుకోండి, స్పార్క్ అనే 3D వర్చువల్ స్పేస్ టెక్ పార్క్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఎస్ సోమనాథ్ అండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్పార్క్ అనే పేరుతో 3D వర్చువల్ స్పేస్ టెక్ పార్క్ను ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు ఈరోజు ప్రారంభించారు. మనకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు కంప్లీట్ అవబోతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇస్రో తను చేపట్టిన వివిధ మిషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వర్చువల్గా ఈ పార్క్లో మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ప్లాట్ఫామ్ ఇస్రో ప్రయోగం అంటే లైక్ టెస్టింగ్ వెహికల్స్, శాటిలైట్స్ అండ్ సైంటిఫిక్ మిషన్స్కి సంబంధించిన అనేక పత్రాలు, అదేవిధంగా పిక్చర్స్ని, వీడియోస్ని మనం ఈ spacepark.isro.gov.in అనే పర్టికులర్ వెబ్సైట్ ద్వారా లేదా స్పార్క్ అనే ఒక యాప్ ద్వారా కూడా మనము యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వాటి గురించి మనం తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అంటే ఇప్పటివరకు ఇస్రో ఏ మిషన్లు తీసుకొచ్చింది, తన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి అంతా కూడా ఫొటోస్ అండ్ పత్రాలతో పాటు వీడియో కూడా మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇది ఒక 3D వర్చువల్ పార్క్గా చెప్తున్నారు. అంటే వీటిని మనం 3D లెవెల్లో చూడొచ్చు. ఓకే, తర్వాత సెకండ్ వన్ అండి, భారతదేశానికి 14వ ఉపరాష్ట్రపతిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ జగదీప్ ధన్కర్ అండి. అండ్ ఇతని గురించి నేను ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇతని గురించి నేను స్పెషల్గా చెప్పకూడదనే ఉద్దేశంతో చాలా స్వీట్ అండ్ షార్ట్గా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇక్కడ. అండ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లోను, పేపర్ అనాలిసిస్లో చెప్పుకున్నాం. భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో దర్బార్ హాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అండ్ యాక్చువల్గా జగదీప్ ధన్కర్ వచ్చేసి ఆయన ఒక లాయర్ అండి. తను రాజకీయాల్లోకి వచ్చారు మెల్లిగా. అండ్ వచ్చిన తర్వాత కూడా ఆయన సుప్రీంకోర్టులో లాయర్గా వర్క్ చేశారు. రాజస్థాన్ హైకోర్టులో లాయర్గా పనిచేసిన ధన్కర్ మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్ చొరవతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అండ్ 1989లో లోక్సభకు కూడా ఎన్నికయ్యారు ఆయన. ఆ తర్వాత వచ్చేసి 1990లో చంద్రశేఖర్ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా వర్క్ చేశారు. 1991లో పివి నరసింహరావు హయాంలోను కూడా మంత్రిగా వర్క్ చేశారు. అండ్ రీసెంట్గా మొన్నటి వరకు కూడా పశ్చిమ బెంగాల్కి గవర్నర్గా వర్క్ చేశారు. తర్వాత వచ్చేసి థర్డ్ వన్, నాయీ బ్రాహ్మణులను వారి సామాజిక వర్గాన్ని కించపరిచే పదాలపై ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. నాయీ బ్రాహ్మణులను అండ్ వారి సామాజిక వర్గాన్ని కించపరిచే ఏవైతే వర్డ్స్ ఉంటాయో వాటిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసిందండి. ఆ పదాలు ఏంటంటే మంగళి, మంగళోడ, బొచ్చు గురికేవాడ, మంగళది, కొండ మంగళది, ఇలాంటి వర్డ్స్ అయితే నాయీ బ్రాహ్మణులపై ఉద్దేశించి మాట్లాడకూడదు. వాళ్ళ మీద వారి మనోభావాలను గాయపరిచినట్లుగా పరిగణిస్తారు ఇలా చేస్తే. అందుకు బాధ్యులైన వారిపై, అంటే ఎవరైతే అలా చేస్తారో వారిపై భారత శిక్షా స్మృతి 1860 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అండ్ మేబీ ఫ్యూచర్లో తెలంగాణలో కూడా రావచ్చు అనే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు చాలామంది.
ఇది ప్రజెంట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అవుద్ది. తర్వాత 4th వన్ అండి, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి రిషబ్ పంత్ అండి. స్టార్ ఇండియన్ వికెట్ కీపర్గా పేరున్న కీపర్ అండ్ బ్యాటర్ కూడా రిషబ్ పంత్ను ఉత్తరాఖండ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారు నియమించారు అతన్ని. క్రికెటర్ రిషబ్ పంత్ను ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్గా సన్మానించడం వల్ల ఆయా రాష్ట్రంలో, అంటే బ్రాండ్ అంబాసిడర్గా అతను ఉండడం వల్ల ఆ రాష్ట్రంలో స్పోర్ట్స్ అవేర్నెస్ పెరుగుతుంది. చాలామంది స్పోర్ట్స్లోకి రావాలనుకుంటారని చెప్తున్నారు. అండ్ రాష్ట్ర యువత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా అతన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఫ్యూచర్లో ఆడతారనేది సీఎం గారి ఉద్దేశం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. అంటే బ్రాండ్ అంబాసిడర్ అంటే తెలుసు కదా, ఆ రాష్ట్రం తరపున అతను ఒక ప్రచారకర్తగా పనిచేస్తాడనమాట. తర్వాత వచ్చేసి అంటే ప్రభుత్వం తరపున, పాలిటిక్స్ కాదు, ప్రభుత్వం తరపున. తర్వాత వచ్చేసి 5th వన్, భారతదేశం ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, దీన్నే మనం ONDC అంటాము. నేను ONDCగా పర్టికులర్గా ఒక వీడియోనే చేశాను, ఎందుకంటే గవర్నమెంట్ చాలా ఇన్నోవేటివ్తో ఈ చొరవ తీసుకుందని నేను స్పెషల్గా వీడియోస్ చేశాను. అసలు ఈ ONDC అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది చాలా ల్యాగ్ అవుద్ది. కాకపోతే మీకు షార్ట్ ఫామ్లో చెప్తా. సో ఈ ONDCలో చేరిన మొదటి అతిపెద్ద టెక్ కంపెనీగా ఏది అవతరించింది? ఆన్సర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ అండి. అండ్ యునైటెడ్ స్టేట్స్కి చెందిన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, ఇది మన ఇండియాకి చెందిన ఒక ఓపెన్ సోర్స్ డిజిటల్ కామర్స్ మిషన్ అని చెప్పొచ్చు, లేదా ఇనిషియేటివ్ అని చెప్పాలి. అయితే దీనిలో చేరిన ఫస్ట్ అతిపెద్ద టెక్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ అవతరించింది. ఇది ప్రభుత్వ మద్దతుతో కూడిన ప్రాజెక్ట్, ఏది ONDC. అండ్ మన దేశంలో కొన్ని ప్రాంతాలలో చిన్న వ్యాపారులు అండ్ చిన్న స్టోర్లకు ప్రాసెస్ యాక్సెస్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది అనమాట. సో యాక్చువల్గా ONDC చేసే పని ఏంటంటే, అండ్ కామర్స్ అనే వస్తువులు ఏమంటాం మనం, ఆన్లైన్ ద్వారా మనం ఏమైతే ఈ ONDC ద్వారా ఆన్లైన్లో విక్రయాలు చేయొచ్చు అనమాట. ఓకేనా, అమ్ముకోవచ్చు. అర్థమవుతుందా మీకు? సో అమ్ముకోవడానికి వెసులుబాటు ఇవ్వడానికి ONDCని తీసుకొచ్చారు. దీన్ని తీసుకురావడానికి గల కారణాలు ఏంటంటే, ఇప్పుడు మనం వాడుతున్న కామర్స్కి ధీటుగా ఉండడం కోసం, వాటికి ఆల్టర్నేటివ్గా ప్రభుత్వం తరపున ఈ ONDCని తీసుకొచ్చారు. అయితే మైక్రోసాఫ్ట్ భారతీయ వినియోగదారుల కోసం వారి సోషల్ సర్కిల్తో పాటు షాపింగ్ యాప్ కూడా ఉంటుంది. రిటైలర్లు అండ్ విక్రేతలతో ఉత్తమ ధరలను కొనుగొనడానికి ONDC నెట్వర్క్ను ఉపయోగించుకుంటుంది. అర్థమవుతుంది కదా? సో ఎవరైతే ఈ ONDCలో రిజిస్టర్ అవుతారో, ఎవరైతే తక్కువ రేట్లకి ఉత్పత్తులు ఇస్తారో, వాళ్ళ ద్వారా ఈ విక్రేత సంస్థలు కొనుగోలు చేసి కామర్స్ ద్వారా మనకి అమ్మడం జరుగుతుందన్నమాట. అండ్ ఫ్యూచర్లో మైక్రోసాఫ్ట్ కూడా కామర్స్లోకి అడుగు పెట్టబోతోంది. దానికి అనుగుణంగానే మన దేశానికి చెందిన ONDCతో ఒప్పందం చేసుకుంది. అంటే ఎందుకంటే ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిలీజ్ చేసే కొత్త కామర్స్ యాప్ అనేది మన ఇండియన్స్ని టార్గెట్ చేసి తీసుకొస్తున్నారు. తర్వాత 6th వన్, క్రింద వాటిలో ఏ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది? ఆన్సర్ వచ్చేసి రూపే కోఆపరేటివ్ బ్యాంక్. ఓకే, చూడండి, పూణే అనేది మహారాష్ట్రలోని ఒక పాపులర్ సిటీ, అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న రూపే కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ని, ఆ బ్యాంక్ యొక్క లైసెన్స్ని RBI రద్దు చేసింది. 6 వారాల తర్వాత, అంటే సెప్టెంబర్ 22, 2022లో మళ్ళీ ఆ బ్యాంక్ యొక్క లైసెన్స్ అమల్లోకి వస్తుంది. ఈ గ్యాప్లో ఎందుకు రద్దు చేశారు అంటే, బ్యాంక్ తన ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించలేకపోయింది. అంటే మూలధనం లేదనమాట. అంటే ఎవడైతే డిపాజిట్ చేశాడో కస్టమర్, వాడికి మళ్ళీ తిరిగి వాడికి కావాల్సినప్పుడు చెల్లించేంత లేదనమాట ఈ బ్యాంక్ దగ్గర. అది సో ఇది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో సెక్షన్ 56లోని సెక్షన్ 11 క్లాస్ 1 అండ్ సెక్షన్ 22 క్లాస్ 3 క్లాస్ D నిబంధనలకు అనుగుణంగా లేదు. కాబట్టి ఆ లైసెన్స్ రద్దు చేశారు. బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహించకుండా నిషేధించారు. ఇందులో డిపాజిట్లు ఆమోదం మరియు తిరిగి చెల్లించడం వంటివి ఉంటాయి. ఓకే, కాకపోతే మిగతా కార్యకలాపాలు ఏవి జరగవు. అవి నెక్స్ట్ మనకి అప్కమింగ్ సెప్టెంబర్ నుండి మళ్ళీ లైసెన్స్ అనేది రెన్యువల్ అవుతుంది అనమాట. అప్పటి వరకు రద్దులోనే ఉంటుంది. ఈలో బ్యాంకు సో అవన్నీ కూడా సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 7th వన్, TVS క్రెడిట్ సర్వీసెస్ నూతన CEOగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆశిష్ సప్రా. ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, అంటే అది ఒక బ్యాంక్ కాదండి, కానీ అదొక ఫైనాన్షియల్ కంపెనీ, అదే TVS క్రెడిట్ సర్వీసెస్. ఇది TVS గ్రూప్ కింద పనిచేసే ఒక సంస్థ. దీనికి ఆశిష్ సప్రాను CEOగా, అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అపాయింట్ చేసుకున్నారు. సో 10 ఏళ్ల పాటు కంపెనీని నడిపించిన G వెంకట్రామన్ తర్వాత నెక్స్ట్ CEOగా ఆశిష్ సప్రా బాధ్యతలు తీసుకుంటారనమాట. అండ్ ఈ వెంకటరామన్ గారు వచ్చేసి ఆగస్టు 31న పదవి విరమణ పొందబోతున్నారు. ఆ పదవిలో ఈయన
జాయిన్ అవుతారు. అండ్ టీవీఎస్ క్రెడిట్లో చేరడానికి ముందు సప్రా అంటే ఆసిస్ సప్రా బజాజ్ గ్రూప్తో హౌసింగ్ ఫైనాన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఎన్బిఎఫ్సి వ్యాపారంలో 14 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఆటో ఫైనాన్సింగ్ సర్వీసెస్ ఇస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా టీవీఎస్ బైక్ కానీ లేదంటే వెహికల్స్ ఏమైనా కొనాలనుకుంటే సో వాళ్ళు చెప్తారు మీకు లోన్ వస్తుందని. ఆ లోన్ ఎలా ప్రొవైడ్ చేస్తారంటే ఈ టీవీఎస్ ఫైనాన్సింగ్ ద్వారానే టీవీఎస్ వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఒక టీవీఎస్ అనే కాదు, వాళ్ళు వెసులుబాటు ఉంటే వేరే సంస్థలతో టైఅప్ అయ్యి ఆ వెహికల్స్కి కానీ వీళ్ళు ఫైనాన్స్ అయితే ఇస్తారనమాట. ఓకే. అండ్ పర్టికులర్గా వీళ్ళ వ్యాపారాన్ని టీవీఎస్ వెహికల్స్తోనే చేసుకుంటున్నారు, ఎందుకంటే అది ఆ గ్రూప్లో సంస్థ కాబట్టి. ఓకేనా. తర్వాత అండ్ ప్రపంచవ్యాప్తంగా టీవీఎస్ క్రెడిట్ సర్వీస్కి మంచి డిమాండ్ కూడా ఉంది. తర్వాత 8, ఏ దేశం పాండంగ్ అనే ప్రాంతాన్ని దేశంలోని 75వ జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి సింగపూర్ అండి. చూడండి ఇదంతా కూడా మన దేశానికి రిలేటెడ్గా ఉంటుంది, ఎందుకో చెప్తాను చూడండి. సింగపూర్ 57వ జాతీయ దినోత్సవం ఆగస్టు 9న జరుపుకున్నదనమాట. ఆ రోజు ఏం చెప్పిందంటే సింగపూర్ తన 200 ఏళ్ల నాటి ఐకానిక్ గ్రీన్ ఓపెన్ స్పేస్, అది ఒక పెద్ద పార్క్లో ఉంటుంది అనమాట. పడంగ్ అనే ఒక పార్కును ప్రాంతాన్ని 75వ జాతీయ స్మారక చిహ్నంగా అనౌన్స్ చేసింది. ఎందుకు 75ని అనౌన్స్ చేసిందంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్నాం కదా, దానికి గుర్తుగా. అండ్ ఆ పడంగ్ అనే ప్రాంతాన్ని ఎందుకు ఆ 75వ స్మారకంగా ప్రకటించిందంటే ఈ సైట్లో నుండి అంటే ఆ ప్రాంతం నుండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1943లో ఢిల్లీ చలో అనే నినాదాన్ని అక్కడే విలపించారట, ఆయన అక్కడ స్టార్ట్ చేశారట. అండ్ అప్పటి నుండి స్మారక చిహ్నాల పరిరక్షణ చట్టం కింద సింగపూర్లో పడంగ్ భద్రపరచబడింది. అండ్ అత్యున్నత స్థాయి రక్షణ కల్పిస్తున్నారు అక్కడ. సెప్టెంబర్ 12 అండ్ 1945న జపనీస్ లొంగుబాటు యొక్క విజయ్ పెరేడ్ పడాంగ్లో జరిగింది. అలా చాలా హిస్టరీ ఉంది పడాంగ్కి, బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అండ్ సుభాష్ చంద్రబోస్ గురించి. ఓకే. తర్వాత వచ్చేసి 9, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా అంటే సిఎఫ్ఓగా ఎవరు నియమితులయ్యారు అంటే ప్రమోద్ కుమార్ అండి. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ప్రమోద్ కుమార్ నియామకానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉండే డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. అండ్ దీనికి ముందు అతను కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫైనాన్స్గా వర్క్ చేశారు. ఫైనాన్స్, అకౌంటెంట్ విధులు అంటే కార్పొరేట్ ఖాతాల ఖరారు, క్యాపిటల్ బడ్జెట్ ఇలాంటివన్నీ చూసుకునేవారు ఆయన. అందులో ఆయనకి 35 years ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాదు ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో ఫెలో మెంబర్గా కూడా ఉన్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది మన ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో ప్రధానంగా బల్క్ పవర్ ట్రాన్స్మిషన్లో పనిచేస్తున్న మన ఇండియాకి చెందిన అంటే సెంట్రల్ గవర్నమెంట్ మినీరత్న కంపెనీ అనమాట ఇది. అండ్ ఇది భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. అండ్ దీని హెడ్ ఆఫీసు గుర్గావ్లో ఉంది. అండ్ చైర్మన్ అండ్ ఎండీ వచ్చేసి కందిపప్పు శ్రీకాంత్. ఓకే. తర్వాత వచ్చేసి 10 అండి, మహారాష్ట్రలో 22వ భారత్ రంగ్ మహోత్సవ్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ భగత్ సింగ్ కోశ్యారి. చూడండి ముంబైలో రవీంద్ర నాట్య మందిర్లో మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న భగత్ సింగ్ కోశ్యారి గారు 22వ భారత్ రంగ్ మహోత్సవం స్టార్ట్ చేశారు. అంటే ఇప్పటి వరకు 21 అయ్యాయి, ఇప్పుడు జరగబోతున్నది 22వ భారత్ రంగ్ మహోత్సవం అనమాట. అంటే 22nd ఎడిషన్ అని చెప్పొచ్చు. ఇది 5 రోజుల పాటు థియేటర్ ఫెస్టివల్గా పనిచేస్తుంది. దీనిని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో మన స్వాతంత్ర సమరయోధుల జీవితాలు, వాళ్ళ త్యాగాల ఆధారంగా ప్రఖ్యాత థియేటర్స్లో అక్కడ కొంతమంది డైరెక్టర్లు థియేటర్ షోస్ అయితే చేస్తారనమాట. థియేటర్ షోస్ అంటే ఏమీ లేదండి, నాటకాలని ఇక్కడ యాక్చువల్గా థియేటర్ షోస్ అని చెప్తారు అక్కడ బాగా పాపులర్ అయిన ప్రాంతాల్లో. కాకపోతే అవి చాలా భిన్నంగా ఉంటాయి. తర్వాత 11, దాదాబాయి నౌరోజీ ఇంటికి బ్లూ ప్లేక్ గౌరవం లభించింది. బ్లూ ప్లేక్ గౌరవం. అయితే ఈ ఇల్లు ఏ నగరంలో ఉంది? లండన్ అండి. చూడండి భారత స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ సభ్యుడిగా ఉన్న అండ్ అంతేకాకుండా బ్రిటన్ యొక్క మొదటి భారత పార్లమెంటేరియన్గా వర్క్ చేసిన దాదాబాయి నౌరోజీ 19వ శతాబ్దం చివరిలో సుమారు 8 సంవత్సరాలు నివసించారనమాట. ఎక్కడ? లండన్లో. సో ఆయన లండన్లో నివసించిన అతని ఇంటికి బ్లూ ప్లేక్తో సత్కరించారనమాట. భారత జాతీయవాద పితామహుడుగా తరచుగా వర్ణించబడే నౌరోజీ తన జీవితంలో 3 దశాబ్దాలకు పైగా లండన్లోనే గడిపారు. అందుకే అతని ఇంటికి ఆ బ్లూ ప్లేక్ గౌరవం అయితే లభించింది. అండ్ అయితే అతని ఇల్లు వచ్చేసి బ్రోమ్లీలోని పెంగులోని రెడ్ బ్రేక్ సెమీ డిటాచ్ అనే ప్లేస్లో ఉందన్నమాట అతని ఇల్లు. అండ్ అయితే ఈ బ్లూ ప్లేక్ అంటే ఏంటి?
బ్లూపేక్ అనేది ఇంగ్లీష్ హెరిటేజ్ స్వచ్ఛంద సంస్థచే నిర్వహిస్తున్నారు. లండన్ అంతటా కూడా నిర్దిష్ట భవనాల చారిత్రక ప్రాముఖ్యతను గౌరవిస్తారనమాట. ఈ బ్లూపేక్ ద్వారా బాగా హిస్టరీ ఉన్న ఇంటిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బ్లూపేక్ గుర్తింపిస్తారు. దాన్ని బట్టి ఏంటంటే దీనికి చాలా హిస్టరీ ఉందని దాని ఉద్దేశం. ఓకే. అండ్ భారత స్వాతంత్రం 75వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఫలకాన్ని అందించడం ఇంకొక మైల్ స్టోన్. అండ్ 1897లో భారతదేశానికి పూర్తి స్వాతంత్రం వైపు తన ఆలోచనలు ఎక్కువగా మారుతున్న టైంలో నవరోజీని తరచుగా భారతదేశపు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని కూడా పిలుస్తారు యాక్చువల్గా ఆయన్ని. ఎందుకంటే ఆయన ఈ స్వాతంత్రం కోసం ఆయన కూడా చాలా ఆలోచించేవాడట. చాలా ఎక్కువగా దీని గురించి ఆలోచించడం, చర్యలు తీసుకోవడం ఇవన్నీ చేసేవారట. తర్వాత 12 సినిమాల సహ నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఆడియో విజువల్, దాన్ని ఏవి అంటారు, ప్రొడక్షన్ ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియాతో అండి. చూడండి, సినిమాలకు సహ నిర్మాణాన్ని ప్రోత్సహించడంలో సినిమా రంగంలో మన ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఆడియో విజువల్ ప్రొడక్షన్ ఒప్పందం అయితే జరిగింది. ఈ ఒప్పందానికి ఈ ఒప్పందం చేసుకోవడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ ఒప్పందం కింద ప్రైవేటు అండ్ పాక్షిక ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఏజెన్సీల కలిసి సినిమాలు నిర్మించడానికి ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఇప్పటి వరకు మన ఇండియా విదేశాలతో 15 ఆడియో విజువల్ ప్రొడక్షన్ ఒప్పందాలపై సంతకం చేసింది. భారతీయ చలనచిత్రాల షూటింగ్లకు ఆస్ట్రేలియా చాలా పాపులర్ అయిన ప్లేస్ అనమాట. ఎక్కువగా సిడ్నీ ప్రాంతంలో సినిమా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇందులో ఈ ఒప్పందం జరగడం ఇంకా నెక్స్ట్ హైలైట్ అని చెప్పాలి. తర్వాత 13 కేంద్ర ప్రభుత్వం ఈ మార్కెట్ ప్లేస్, దీన్నే GEM అంటారనమాట. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనమాట GEM అంటే. ఈ పోర్టల్లో సహకార సంస్థల ఆన్ బోర్డింగ్ సౌకర్యాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ అమిత్ షా అండి. కేంద్ర హోం అదేవిధంగా సహకార మంత్రిగా ఉన్న అమిత్ షా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో సహకార సంస్థల ఆన్బోర్డింగ్ స్టార్ట్ చేశారు. ఈ ఆన్బోర్డింగ్ చేయడం ఏంటి, అసలు దానివల్ల యూజ్ ఏంటి అంటే, ఈ చర్య ద్వారా ఇతర ప్రభుత్వ కొనుగోలుదారులు కేంద్ర మరియు రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ కొనుగోలుదారులు అంటే ఎవరు, మినిస్ట్రీస్ అండ్ స్టేట్ మినిస్టర్ డిపార్ట్మెంట్స్, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, స్థానిక సంస్థలు వంటి ఇవన్నీ కూడా GEM పోర్టల్ ద్వారా కొనుగోలు చేయడానికి సహకార సంస్థలు అనుమతిస్తుంది అనమాట. అంటే సహకార సంస్థలు ఏవైతే ఈ GEM పోర్టల్ ద్వారా అమ్ముడవుతున్నాయో సో వాటిని కొనుగోలు చేయడానికి ఆ సహకార సంస్థలు తయారు చేసే వస్తువులను కూడా కొనుగోలు చేయడానికి వీటన్నింటికీ యాక్సెస్ ఇస్తుంది ఇప్పుడు. ఓకే. అండ్ పోటీదారులకు వస్తువులు సేవలను కొనుగోలు చేసేందుకు వీలుగా 300 కంటే ఎక్కువ సహకార సంస్థలు GEM పోర్టల్లో కొనుగోలుదారులుగా ఆన్బోర్డ్ చేయబడ్డాయి. అండ్ ఇటీవల సహకార మంత్రిత్వ శాఖ సహకార సంఘాలను ఆన్బోర్డింగ్ చేయడానికి అండ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ అధికారులతో సమన్వయం చేయడానికి నేషనల్ కోఆపరేటివ్స్ యూనియన్ ఆఫ్ ఇండియాను నోడల్ ఏజెన్సీగా గుర్తించడం జరిగిందనమాట. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. సహకార సంఘాలకు సంబంధించిన ఉత్పత్తులు మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైనా లేదా డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్ కొనుగోలు చేయడానికి ఇప్పుడు సహకార సంఘాలకు అవకాశం ఉంటుంది. తర్వాత 14 PV కామరాజ్ కన్ను మూశారు. అతను ఏ దేశ మాజీ అథ్లెట్? మన ఇండియా అండి. మాజీ అథ్లెట్ PV కామరాజ్ 68 ఇయర్స్ ఏజ్లో చెన్నైలో గుండెపోటు అంటే హార్ట్ అటాక్ వల్ల చనిపోయారనమాట. అతను 1979 ఆసియా ఛాంపియన్షిప్లు, టోక్యోలో కాంస్యం సాధించిన 4x400 మీటర్స్ భారత పురుషుల రిలే జట్టులో ఒక మెంబర్గా ఉన్నారు అప్పట్లో. అతను భారతీయ రైల్వేస్లో చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. అండ్ తిరుచిలో అథ్లెటిక్స్కు విశేష కృషి చేశారు ఆయన. అతను NIS శిక్షణ పొందిన కోచ్ అండ్ అనేక సంవత్సరాలు తమిళనాడు రాష్ట్ర జట్టుకు కూడా ఆయన ట్రైనింగ్ ఇచ్చారండి. తర్వాత 15 ఏ దేశ లెజెండరీ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ప్రొఫెషనల్ టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి అమెరికాకు చెందిన లెజెండరీ టెన్నిస్ అండి, పాపులర్ ప్లేయర్. అమెరికా లెజెండరీ టెన్నిస్ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్ తన ప్రొఫెషనల్ టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించారు. US ఓపెన్ 2022 ఆమె వీడ్కోలు టోర్నమెంట్గా చెప్పొచ్చు. అండ్ ఆమె 319 వారాల పాటు మహిళల టెన్నిస్ అసోసియేషన్ ద్వారా సింగిల్స్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్నారు. అండ్ ఆమె 23 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆస్ట్రేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ 24 తర్వాత ఓపెన్లో హిస్టరీలో ఏ క్రీడాకారిని చేయనప్పటికీ అత్యధికంగా 2వ మెంబర్గా ఉన్నారనమాట. అండ్ ఆమె 1999లో తన ఫస్ట్ గ్రాండ్ స్లామ్ US ఓపెన్ గెలుచుకున్నారు. సో మొత్తానికి ఆమెకు చాలా రికార్డులు ఉన్నాయి. నేను చెప్పింది ఇక్కడ చాలా తక్కువ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 16 44వ చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల అండ్ మహిళల జట్టు ఏ పథకాన్ని గెలుచుకుంది? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే పురుషులు మహిళలు ఈ 2 చెస్ టీంలు కూడా ఒకే రకమైన పథకాన్ని గెలుచుకున్నాయి. అదే కాంస్యం అండి. అందుకే కలిపి ఇచ్చేసాను క్వశ్చన్.
జూలై 28న చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేసిన 44వ చెస్ ఒలింపియాడ్ అయితే మొన్నటితో ముగిసింది. పురుషుల విభాగంలో 3 జట్లు, మహిళల విభాగంలో 3 జట్లు భారత్ తరపున టోర్నీలో పార్టిసిపేట్ చేశాయి. డి గుగేష్, ఆర్ ప్రజ్ఞానంద్, రౌనక్ స్వాతినియాంద్, ఆదిబనలతో కూడిన భారత్ బి జట్టు జర్మనీని ఓడించి కాంస్య పథకం గెలుచుకుంది. అండ్ మహిళల విభాగంలో భారత్ ఏ జట్టు వచ్చేసి యూఎస్ఏ చేతిలో ఓడిపోయి చివరికి 3rd ప్లేస్లో ఉండడంతో మన ఏ జట్టు కూడా కాంస్యం గెలుచుకుంది. అంటే మనం భారత్ ఏలోకి వెళ్లకుండానే బీలోనే ఓడిపోయాము. అండ్ పురుషులది, మహిళలది ఏ వరకు వెళ్ళి యూఎస్ఏతో మనం ఓడిపోయాం. అయితే ఈ టోర్నీలో 14వ సీడ్గా నిలిచిన ఉజ్బెకిస్తాన్ జట్టు పురుషుల విభాగంలో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది. ఆర్మేనియా రజత పథకాన్ని గెలుచుకుంది. అండ్ మనం కాంస్యంతో సరిపెట్టుకున్నాం. ఓవర్. అండ్ చదరంగంలో ఒలింపియాడ్ను భారత్లో నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం. అండ్ 2022 ఎడిషన్ చారిత్రాత్మకమైంది. టోర్నమెంట్లో దాదాపు 187 దేశాల నుండి 188 జట్ల మధ్య పోటీ జరిగింది. ఓకే, ఇది గైస్ ఈరోజు ఒక టోటల్గా ఓవర్గా కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్పార్క్ అనే ఒక 3D వర్చువల్ స్పేస్ టెక్ పార్క్ని ఎవరు ప్రారంభించారంటే సోమనాథ్ గారు. అండ్ భారతదేశానికి 14వ ఉపరాష్ట్రపతిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే శ్రీ జగదీప్ ధన్ఖడ్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే నాయి బ్రాహ్మణులను వారి సామాజిక వర్గాన్ని కించపరిచే పదాలపై ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిందంటే ఆంధ్రప్రదేశ్. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే రిషబ్ పంత్. తర్వాత వచ్చేసి భారతదేశం ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్లో చేరిన ఫస్ట్ లార్జెస్ట్ టెక్ కంపెనీ ఏది అంటే మైక్రోసాఫ్ట్. అండ్ క్రింద వాటిలో ఏ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసిందంటే రూపే కోఆపరేటివ్ బ్యాంక్, ఇది పూణేలో ఉంది. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారంటే ఆశిష్ సప్రా. అండ్ తర్వాత ఏ దేశం పాండంగ్ అనే ప్రాంతాన్ని దేశంలో 75వ జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించిందంటే సింగపూర్. అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు అంటే ప్రమోద్ కుమార్. మహారాష్ట్రలో 22వ భారత్ రంగ్ మహోత్సవం ఎవరు ప్రారంభించారంటే శ్రీ భగత్ సింగ్ కోశ్యారి. దాదాబాయి నవరోజీ ఇంటికి బ్లూ స్టేక్ గౌరవం లభించింది. ఆ ఇల్లు ఏ నగరంలో ఉందంటే లండన్లో ఉందండి. తర్వాత సినిమాల సహనిర్మాణాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం మరి ఏ దేశం మధ్య ఆసియా విజువల్ కో ప్రొడక్షన్ ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అంటే ఆస్ట్రేలియాతో. అండ్ కేంద్ర ప్రభుత్వం ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో సహకార సంస్థల ఆన్బోర్డింగ్ సౌకర్యాన్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ అమిత్ షా. పివి కామరాజ్ కన్ను మూశారు. అతను ఏ దేశం మాజీ అథ్లెట్ అంటే భారతదేశం అండి. ఏ దేశ లెజెండరీ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ప్రొఫెషనల్ టెన్నిస్కి రిటైర్మెంట్ ప్రకటించారంటే అమెరికాకి చెందిన ఆమె. 44వ చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల అండ్ మహిళల జట్టు ఏ పథకాన్ని గెలుచుకుంది అంటే కాంస్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.